జిల్లాల్లో కడియం నర్సరీలు, పాపికొండలు, గోదావరి నది తీరం అనేక పుణ్యక్షేత్రాలు, సాంస్కృతిక కేంద్రాలు ఉన్నాయని, వీటిని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని టూరిజం హబ్గా తీర్చిదిద్దాలని, అప్పుడే జిల్లాకు ఆదాయ మార్గాలు వస్తాయని, అదే సమయంలో చిన్న కుటీర పరిశ్రమలు సైతం ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కల్పించాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ పిలుపునిచ్చారు. రామకృష్ణ థియేటర్ వద్ద ట్రాన్స్పోర్ట్ సిపిఐ శాఖ సమావేశం కార్యదర్శి సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న వనజ మాట్లాడుతూ దేవుళ్లు, మతాలు పేరుతో లబ్ధి పొందుటకు రాజకీయ పార్టీలు చేస్తున్న ఆలోచనలు దుర్మార్గమని, పాలకులు ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారన్నారు. కల్తీ లడ్డూ పేరుతో రాష్ట్ర సమస్యలను పక్కదారి పట్టిస్తున్నారన్నారు. సిద్ధాంతాలు, విలువలు లేని పార్టీలు పాలించడం ప్రజల దురదృష్టకరమన్నారు. 145 కోట్లు జనాభా కలిగిన దేశంలో 54% సంపద వందల మంది చేతుల్లో కేంద్రీకృతమైందన్నారు. 187% ప్రజలు సృష్టించిన సంపద బడా కార్పొరేట్ సంస్థల చేతికి అప్పగించారన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, జట్ల లేబర్ యూనియన్ అధ్యక్షుడు కె రాంబాబు, నగర కార్యదర్శి వి కొండలరావు, జట్ల సంఘం కార్యదర్శి సప్పారమణ, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కె జ్యోతిరాజు, కాళ్ల అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.